ప్రభు ఉండేటువంటి చోటు ఆయన మందిరం, ఆయన ఆలయం. ఈ ఆలయం వైపు మనం ప్రయాణిస్తున్నామా? ప్రభువును ఆరాధించవలసినటువంటి దినాన ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? ఎక్కడో జరిగేటువంటి బంధువుల పెళ్ళికి ప్రయాణం చేస్తున్నామా? ఎక్కడో జరిగేటువంటి స్నేహితుని యొక్క వివాహానికి, ఆదివారానికి డుమ్మా కొట్టి ప్రభువు ఆరాధనకు బెత్లెహేముకు మనం గైరుహాజరవుతూ, మనం బెత్లెహేం ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ ఏమవుతుంది, ఎప్పుడు అక్కడే ఉంటుంది, చర్చి ఎక్కడికి పోతుంది, ఈ పెళ్ళేంటో మళ్ళీ జరగదు కదా, ఈ మ్యారేజ్కి, ఈ కార్యక్రమానికి, ఈ పుట్టినరోజుకి, ఈ కార్యక్రమానికి ఆదివారం మనం హాజరవుదాము అనని కొంతమంది ఏం చేస్తారంటే అటువైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ వీరు మాత్రము బెత్లెహేము వైపు ప్రయాణం చేస్తున్నారు. కనుక ప్రభువును ఆరాధించాలా అనేటువంటి మనస్సుతో బెత్లెహేం వైపు ప్రయాణం చేస్తున్నారు. కనుక విశ్వాసుల ప్రయాణం అంతా ఎటుండాలి అంటే ప్రభువు ఎక్కడున్నాడో అక్కడికి అటువైపుగా ప్రయాణం ఉండాలి.